గులాబ్గంజ్ అనే ఒక చిన్న గ్రామంలో చింటూ అనే చిన్న పిల్లోడు ఉండేవాడు. చింటూకు భోజనం అంటే ప్రాణం. లడ్డు అంటే ఆహా, అది ఆయన మోస్ట్ ఫేవరెట్. మోతిచూర్ లడ్డు, బేసన్ లడ్డు, బూందీ లడ్డు, ఏది అయినా సరే తనకే కావాలి అన్నమాట. ఒక సాయంత్రం చింటూ అమ్మ ఫ్రెష్ లడ్డూలు తయారు చేస్తూ, చింటూ, ఇప్పుడే తినొద్దు, ఇవి చాలా వేడిగా ఉంటాయి అని హెచ్చరించింది. కానీ చింటూ ఆగగలడా? అతడు మెల్లగా వంటగదిలోకి వెళ్లి ఒక బంగారు లడ్డు తీసుకుని పెద్ద ముద్ద నోటిలో పెట్టుకున్నాడు. అంతే, బూమ్! ఒక బంగారు తుఫాను చుట్టూ తిప్పింది. స్వూష్! చింటూ ఓ అద్భుతమైన పిచ్చి పిచ్చిగా ఉన్న ప్రపంచంలోకి వచ్చేశాడు. లడ్డు ల్యాండ్ కు స్వాగతం. చింటూ కన్నులు తెరిచి ఆశ్చర్యపోయాడు. భూమి మొత్తం బేసన్ లడ్డు పిండితో తయారైంది. చెట్లు, జిలేబీలు, చక్కెర, తేనె కురుస్తూ ఉన్నాయి. నదులు, రబ్దీ నదులు, మేఘాలు, కాటన్ కాండి, ఆకాశంలో ఎగిరే రసగుల్లాలు. ఇది ఏంటి? ఎక్కడికి వచ్చాను? అన్నాడు చింటూ. అంతలో గులాబ్ జామున్ సైనికులు మార్చింగ్ చేస్తూ వచ్చారు. ఎవరు? అనుమతి లేకుండా లడ్డు ల్యాండ్లోకి ఎవరు వచ్చారు? ఒక చిన్న చాక్లెట్ బార్ రాజు నవ్వుతూ, ఓహో, బంగారు లడ్డూ తిన్నావా అన్నాడు. అయితే బహుశా, చింటూ అపరాధంగా అన్నాడు. అవును, అయితే 3 సార్లు సరదా పరీక్షలు పాస్ అయితేనే ఇంటికి వెళ్ళగలవు అన్నాడు రాజు. పరీక్ష 1, జైంట్ గులాబ్ జామున్ ట్రాంపోలిన్. రబ్దీ నది దాటి రావాలి, కానీ గులాబ్ జామున్ మీద జంప్ చేస్తూ. చింటూ చూశాడు, ఒక భారీ గులాబ్ జామున్ తేలుతూ ఉంది. ఈజీ అని అనుకున్నాడు. జంప్, బోయింగ్, మళ్ళీ బోయింగ్ బోయింగ్, ఇంకొకసారి బో ఓ ఐన్ స్ప్లాష్. రబ్దీలో పడిపోయాడు చింటూ. జిలేబీ పక్షులు నవ్వుతున్నాయి. సైనికులు గిలగిల నవ్వుతున్నారు. ఇది చాలా జారిపోతుంది అన్నాడు చింటూ. చక్కెరతో నిండింది కాబట్టి అన్నాడు చాక్లెట్ రాజు. ఈసారి జాగ్రత్తగా జంప్ చేస్తూ చింటూ నదిని దాటి విజయవంతంగా చేరాడు. పరీక్ష 2, స్పైసీ సమోసా పానీ పూరీ కాంటెస్ట్. సమోసా సింగ్ వచ్చాడు, కూల్ గ్లాసెస్ వేసుకుని. హే చిన్నా, నాతో పానీ పూరీ పోటీ. కానీ ఇవి స్పైసీ పానీ పూరీలు. ఐ లవ్ పానీ పూరీ అన్నాడు చింటూ. రూల్స్: 10 పానీ పూరీలు తినాలి, కానీ ఫన్నీ ఫేస్ చేయకూడదు. 1వ రౌండ్ 3 పూరీలు, చింటూకు లైట్. 2వ రౌండ్ 5, కాస్త స్పైసీ. 8వ పూరీకి చెవుల నుండి పొగ వస్తోంది. 9వది కన్నీళ్లు. 10వది నాలుక మంటలమయం. అహహహహ, నీళ్లు. ఐస్ క్రీమ్. మాము, చింటూ పరుగులు. సైనికులు నవ్వులు. సమోసా గ్లాసెస్ కింద పడేశాడు. హాహా, హాహా, నువ్వే విన్నర్. ఈ స్వీట్నెస్ మెడల్ నీదే. రబ్దీ తాగి చింటూ డాన్స్ చేశాడు. పరీక్ష 3, రసగుల్లా రోలర్ కోస్టర్ రైడ్. చివరి టాస్క్, రసగుల్లా రైడ్ మీద గోల్డెన్ లడ్డు కిరీటం అందుకోవాలి. ఈజీ అనుకున్నాడు, తప్పుగా అనుకున్నాడు. బుష్!
గాల్లోంచి ఎగిరింది రైడ్. ఎడమ, కుడి, మలుపులు, చాక్లెట్ కూల్స్, లడ్డూ మీద బౌన్స్, రసగుల్లా లోపల డైన్. చింటూ అరుస్తూ, నవ్వుతూ చివరగా కిరీటం దగ్గరికి వచ్చాడు. చేతులు చాపాడు. కాస్త, ఇంకాస్త పట్టేశాడు. చింటూ విజయం సాధించాడు. లడ్డు ల్యాండ్ లో అందరూ సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్లే టైం. చాక్లెట్ రాజు ఒక్క మాయ కాటన్ కాండీ ఇచ్చాడు. దీన్ని తిను, కన్నులు మూసుకో, ఇంటికి వెళ్తావు. చింటూ కాటన్ కాండీ తిన్నాడు. పఫ్. వెంటనే వంటగదిలోకి వచ్చేశాడు. అమ్మ ముందున్నది. చింటూ, మళ్ళీ లడ్డూ తింటున్నావా అన్నది. చింటూ నవ్వాడు. అమ్మా, నువ్వు నమ్మవు. నేను లడ్డూ ల్యాండ్కి వెళ్ళాను. బొత్తిగా ఊహా కథలు మానేయ్. ఇప్పుడు లడ్డూ కలపడానికి సహాయం చే అన్నది అమ్మ. చింటూ నవ్వుతూ లడ్డూ మిక్స్ తీసుకున్నాడు. కాని మనసులో ఒకే ఒక ఆలోచన. ఒకసారి మళ్ళీ బంగారు లడ్డూ తింటే ఎలా ఉంటుంది? కథ మోరల్: చొరబడి లడ్డూ తినకండి. తింటే మాయల లడ్డూ ల్యాండ్కి పిలవబడతారు.